వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. డాక్టర్ అంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ అంటే సొసైటీ పట్ల ఏదైనా చెడు జరుగుతున్నా లేదా చెడుపై యుద్ధం చేయాలి అన్న ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం డాక్టర్ అని నిరూపించారు డాక్టర్ శివరంజని గారు. The newspaper reported the 1410 order that wasn't clear and it said ORS. అందుకని ఒళ్ళు మండి సెప్టెంబర్ 2022లో పిల్లేసా. మీకు అసలు పిటిషన్ వేయాలి అని ఎలా థాట్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇదివరకు ఏముండే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, అది కరెక్ట్. మనకి ఏముండేది 20 గ్రాముల ప్యాకెట్ ఉండేది, లీటర్ నీళ్ళల్లో కలపాలి, ఇవ్వాలి. పిల్లాడు నీరస పడకుండా బీపీ డౌన్ అవ్వకుండా మనం ఎలాగో ఓఆర్ఎస్ గురించి గైడెన్స్ ఇచ్చాము, పిల్లాడు ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటాం కదా. మరి అదే పిల్లాడు ఇదిగో ఈ టెట్రాప్యాక్ తీసుకొచ్చారు. ఓకే. డాక్టర్ ఓఆర్ఎస్ రాశారని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే మీకు ఓఆర్ఎస్ ఇవ్వకుండా ఇవి ఇచ్చారనమాట. ఇలా ఉంటారా అంటే మీకు ఎప్పుడైనా ఇలా థ్రెట్స్ వచ్చాయా? మీకు ఎంతమంది కంపెనీలు ఎన్ని డబ్బులు ఇచ్చి ఇలా చేపిస్తున్నారు, మీ అజెండా ఏంటి, భయం అనిపిస్తుంది. ఒక్కోసారి స్ట్రెస్ ఫీల్ అయ్యాను, బట్ అల్టిమేట్లీ ఐ నెవర్ స్టెప్డ్ బ్యాక్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. డాక్టర్ అంటే కేవలం ట్రీట్మెంట్ చేసే వాళ్ళే కాదు, ఏదో మందులు ఇచ్చి నయం చేసే, రోగం నయమైపోతుంది అని చేసేది కాదు. డాక్టర్ అంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు డాక్టర్ అంటే సొసైటీ పట్ల ఏదైనా చెడు జరుగుతున్నా లేదా చెడుపై యుద్ధం చేయాలి అన్న ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం డాక్టర్ అని నిరూపించారు. మన ముందున్నారు డాక్టర్ శివరంజని గారు, పీడియాట్రిషియన్. మనందరికీ తెలుసు శివరంజని గారు ఎంత సీరియస్గా, ఎంత స్ట్రిక్ట్గా, ఎంత ఇన్వాల్వ్డ్గా ఓఆర్ఎస్ విషయాన్ని స్ట్రిక్ట్గా తీసుకొని పోరాడి 8 years స్ట్రిక్ట్గా, సీరియస్గా పోరాడి ఒకే తాటిపైన నిల్చొని కంటిన్యూస్గా 8 years పోట్లాడి గెలిచారు. సో మేడం మన ముందున్నారు. శివరంజని మేడం గారిని మనం కనుక్కుందాము, అసలు ఈ జర్నీ ఎలా ఉండే, ఎలా స్టార్ట్ అయింది అని. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ యువర్ అంటే ఒక ఇన్స్పిరేషన్. అంటే ఒక డాక్టర్స్కి ఇన్ని రోజులు ఎలా డబ్బులు సంపాదిద్దాం, ఎలా హాస్పిటల్స్లో పని చేసేద్దాం మెకానికల్లీ, అలా కాకుండా ఒక డిఫరెంట్ రూట్ అనేది చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్కి ఐ వాంటెడ్ టు సే, బికాజ్ యంగ్ డాక్టర్స్ కానీ లేదా అప్ గ్రోయింగ్ డాక్టర్స్, ఆల్ లైక్ యూత్ మాలాంటి వాళ్ళు చాలా చేయాలని ఉంటుంది. బట్ మీరు ఒక రూట్ లాగా మాకు చూపించారు, దట్ నేను చేసి చూపించాను అండ్ యూ కెన్ ఆల్సో డూ అని. సో మ్యామ్, కమింగ్ టు ఓఆర్ఎస్ పాయింట్కి, మీకు అసలు ఇది స్టార్ట్ చేయాలి, పిటిషన్ వేయాలి అని ఎలా థాట్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏదైనా పేషెంట్ వచ్చారా సీరియస్గా? బాబు ఫస్ట్ అసలు పిటిషన్ వరకు వెళ్ళలేదు. ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. అంటే మనం అంటే మీరు డాక్టర్, మీకు తెలుసు విరోచనాలైనా ఇంకా ఏ కారణం వల్ల అయినా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మనం ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. ఇదివరకు ఏముండే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, అది మనకి ఏముండేది 20 గ్రాముల ప్యాకెట్ ఉండేది, లీటర్ నీళ్ళల్లో కలపాలి, ఇవ్వాలి. ఓకే. సో మనం ఓఆర్ఎస్ అని రాస్తే ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం, వీళ్ళు వెళ్ళి అదే కొంటారు, అలాగే కలుపుకుంటారు, ఇస్తారు అనుకుంటాం. ఏమనుకుంటాం, మోషన్స్ 2 రోజుల్లో అయ్యే తగ్గుతాయి, పిల్లాడు నీరస పడకుండా బీపీ డౌన్ అవ్వకుండా మనం ఎలాగో ఓఆర్ఎస్ గురించి గైడెన్స్ ఇచ్చాము, పిల్లాడు ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటాం కదా. మరి అదే పిల్లాడు ఇంప్రూవ్ అవ్వకుండా బీపీలు డౌన్ అవ్వటం, హాస్పిటల్లో చేర్చి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి రావటం వస్తే డాక్టర్గా మనకు ముందు నేర్పేది ఏంటి?
అది చాలా ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు అనే కదా నేర్పించేది. సో మనకి ఇలా జరుగుతుంది ఏంటి, ఇది కాదు కదా మనం నేర్చుకుంది. ఓఆర్ఎస్ ఇస్తే చక్కగా రీహైడ్రేట్ అవుతారు, సెటిల్ అయిపోతారని కదా. అండ్ డీహైడ్రేషన్ వల్ల పిల్లలు చనిపోతారు. డైరియా మన దేశంలో మరణాల్లో అండర్ 5 ఏజ్ గ్రూప్ మరణాల్లో 3వ లీడింగ్ కాజ్. 100 మంది పిల్లలు చనిపోతుంటే 13 మంది డైరియా వల్లే చనిపోతున్నారు, లూజ్ మోషన్స్ వాళ్ళు. సో అలాంటి పరిస్థితిలో ఏంటబ్బా వీళ్ళు పిల్లలు ఇంప్రూవ్ అవటానికి బదులు నేను హాస్పిటల్లో చేర్చి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చూస్తే నేను ఏమ్మా మీరు ఓఆర్ఎస్ సరిగ్గా ఇస్తున్నాం మేడం ఆలోచించి, అంటే ఇంత ఆలోచన రాలా, కొన్ని రోజులు పట్టింది, అసలు స్ట్రైకే అవ్వదు. ఎందుకంటే మనకు తెలియదు ఇలా టెట్రాప్యాక్ ఒకటి ఉంది అని. సో కొన్ని రోజులకి సరే మీరు ఏమి ఇస్తున్నారు తీసుకురండి అని ఒకళ్ళిద్దరిని అడిగితే ఇదిగో ఈ టెట్రాప్యాక్ తీసుకొచ్చారు. అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం డిజైన్ మారింది. అప్పుడు ఓఆర్ఎస్ ఈక్వల్ సైజు ఏదో ఉండేది, ప్లస్ పక్కన ఒక ఎల్లు. ఓకే, అది అప్పుడు నేను చూస్తే మనం యాక్చువల్గా మనం పిల్లలు తీసుకోవాల్సిన ఓఆర్ఎస్లో లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉండాలి. ఇందులో 120 గ్రామ్ గ్లూకోజ్ ఉంది. అదేదో పెద్ద సైంటిస్ట్ చెప్పక్కర్లా, షుగర్ స్వీట్లు ఎక్కువ తింటే మోషన్స్ పట్టుకుంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. మీరు మాజాలు ఫ్రూటీలు ఎక్కువ తాగేస్తే మోషన్స్ పట్టుకుంటాయని అందరికీ తెలుసు. ఇందులో మాజా కంటే ఎక్కువ చక్కెర ఉంది, కాకపోతే ఇందులో మాజా కంటే కొంచెం ఎక్కువ సోడియం ఉంది. ఓకే, సో అంటే మీరెళ్ళి డాక్టర్ ఓఆర్ఎస్ రాశారని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే మీకు ఓఆర్ఎస్ ఇవ్వకుండా ఇవి ఇచ్చారన్నమాట. పాపం పిల్లల మోషన్స్ పెరిగిపోతాం. ఓకే, సో అప్పుడు అయ్యి బాబోయ్ ఎంత ఇలా ఉంటారా అంటే కొంచెం నైవ్. నేను ఐ మీన్ లైక్ జనం ఇంత చెడ్డగా ఉంటారు అని ఆలోచించడం కష్టం నాలాంటి వాళ్ళకి. సో సరే ఇంకా తల్లిదండ్రులు చెప్పడం మొదలుపెట్టి, అమ్మ మీరు ఓఆర్ఎస్ అంటే దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది, అదే తీసుకోవాలి. అప్పట్లో నాకు గుర్తుండి 4 గ్రాముల ప్యాకెట్లు ఉండేవి కాదు, 20 ఉండేవి. లీటర్ నీళ్ళలో కలుపుకోవాలని చెప్పేదాన్ని. 24 గంటలు వాడాలి, అంతేకాని కొంచెం తీసుకుని కొంచెం నీళ్ళల్లో కలపకూడదు అని క్లియర్గా చెప్పేదాన్ని. ఇప్పుడు మనకు 4 గ్రాములు ఉన్నాయి, 20 గ్రాములు ఉన్నాయి. 4 గ్రాములు అయితే 200 మిల్లీలో కలపాలి, 20 గ్రాములు అయితే లీటర్లో కలిపి 24 గంటల వరకు వాడుకోవచ్చు, ఆ తర్వాత పాడేయాలి. అంతేకాని ఇలా కొంచెం కొంచెం కలపకూడదు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. నేను కొంచెం ఓపిక్గా చెప్తా ఏం చెప్పినా, ఎందుకంటే మనం సరిగ్గా చెప్పకపోవటం వల్ల పిల్లల ప్రాణం ప్రమాదంలో పడకూడదు కదా. ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అండ్ ఇలాంటివి తీసుకోకూడదని చెప్పేదాన్ని. తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియాలో బోల్డంత మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూసి అసలు నేనే కొంచెం అవేర్నెస్ రేస్ చేయటానికి నా యూట్యూబ్ ఛానలే పెట్టుకోరాదా అన్నట్టు కొంచెం మొదలు పెట్టా. బట్ ఐ వాజంట్ టూ టాలెంటెడ్ ఇన్ డూయింగ్ దాట్. బట్ నా లెవెల్లో నేను ఏదో యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అవి మొదలు పెట్టా. అవేర్నెస్ అంటే వీటి గురించి ఇంకా ప్రథమ చికిత్స గురించి బాగా ఫోకస్ అన్నమాట. సిపిఆర్ గురించి, చోకింగ్ ఫస్ట్ ఎయిడ్, ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్, మెయిన్ ఫస్ట్ ఎయిడ్ ఫోకస్తో మొదలైంది. ఇంకా తర్వాత నెమ్మదిగా అవేర్నెస్ అబౌట్ డెంగ్యూ అలా అన్నీ మొదలైనవి. సో అలా మొదలైనాక ఇంకా అయినా అంటే ఆబ్వియస్లీ నాకు తెలుసు దేశం మొత్తం ఇదే ఫేస్ అవుతున్నారు. ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా ఇది లేదా రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ లేదా ఓఆర్ఎస్ ఫిట్. అప్పట్లో గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అప్పట్లో లేదు, ఈ మధ్య వచ్చింది అది.
అండ్ ఆ తర్వాత నెమ్మదిగా ఈ జింకోవిట్ యాక్టివ్, హిమాలయ రీహైడ్రేట్, ఎలక్ట్రో చాయిస్ అని ఈ మధ్య వచ్చినాయి. అవి కూడా ఓఆర్ఎస్ అనే ఇచ్చేస్తున్నారు ఫార్మసీస్ లో. అటు పేరు మీద ఓఆర్ఎస్ రాసిన ఫార్మసీ వాళ్ళు ఇవ్వడం మాత్రం ఇలాంటివి కానీ, లేదా ఈవెన్ పేరు లేకపోయినా అలాంటివి కూడా ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చక్కెర అధికంగా ఉన్నాయే, లూజ్ మోషన్స్ పెంచేవే. అసలు యాక్చువల్ ఓఆర్ఎస్ మీరు గట్టిగా అడిగితే ఎక్కడో సీక్రెట్ గా పెట్టిన చోట నుంచి తీసిచ్చే పరిస్థితి ఇప్పుడు. సో అందుకని నేను సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్కి రాసా, సిడిఎస్సిఓకి రాస్తే వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే మాకు ప్రూఫ్స్ పంపండి అన్నారు. సో ఇవన్నీ ఖాళీ చేపించి ఇదిను రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్, సోను సూద్ పిక్ ఉంటుంది కదా, ఈ రెండు పంపించాను. పంపితే వాళ్ళు ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది మందు, మెడిసిన్ కదా, అది సిడిఎస్సిఓ ఇవ్వాలి. ఇది బెవరేజ్, ఫుడ్ అండ్ బెవరేజ్ కిందకు వస్తుంది. సో ఇది ఎవరు, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఇవ్వాలి. సో వీళ్ళు తెలివిగా ఏం చేశారు, మందుగా దీనికి ఎలాగా పర్మిషన్ రాదు, సో బెవరేజ్గా పర్మిషన్ తీసుకున్నారు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి. పేరులో 90% మీకు ఓఆర్ఎస్ఏ ఉంది. ఇప్పుడు తెలివిగా లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఆర్సెల్ అని అనిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్తో 2 ఏళ్ల నుంచి. నేను అరిసి సోషల్ మీడియాలో. సో అండ్ లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి వెనకాల డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని రాసి ఉంటుంది. మీరు చూస్తే 2 లెన్సులు పెట్టుకుంటే కనపడుతుంది అది మీకు. అది మీరు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు 2 పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో బట్ ఇలా ఒకసారి కెమెరాకి చూద్దాం క్లియర్ గా, ఒకసారి చూపి. నేను WHO ఎఫ్ఎస్ఎస్ఐకి రాయటమే కాకుండా ఆ తర్వాత నేను హెల్త్ మినిస్టర్ గారికి డైరెక్ట్ రాశాను. చివరికి 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ వెలువడింది. మీరెవరు ఇలా ఓఆర్ఎస్ వాడకూడదు, ఇది మిస్బ్రాండింగ్, పీపుల్ మోసపోతారు, మిస్లీడ్ అవుతారు. సో మనం ఇంక అమ్మయ్యా అలా అనుకునే లోపే 2 నెలల్లో ఆర్డర్ మార్చేశారు. అదే సంవత్సరం 14 జూలై ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, హ్యాపీగా అమ్ముకోండి బాబు, కింద మట్టుకు డిస్క్లైమర్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టండి అన్నారు. అంటే నేను మందు కాదు అంట. వీళ్ళే మళ్ళీ దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టుకుంటున్నారు. ఓకే. సో కానీ ఎక్కడ షాప్కి ఇప్పుడు డిస్క్లైమర్ అనేది హార్డ్లీ, అసలు నేను చెప్తున్నా పీడియాట్రిషియన్స్కి చాలా మందికి నేను అవేర్నెస్ రేజ్ చేయకముందు తెలియదు ఈ మోసం. నాట్ ఓన్లీ పీడియాట్రిషియన్, నేను చెప్తున్నా చాలా మంది డాక్టర్స్ ఈవెన్ అదే. సో ఫస్ట్ పీడియాట్రిషియన్ కదా మరి రీహైడ్రేషన్ అంటే, అండ్ నెక్స్ట్ డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లో కిడ్స్ అందరికి ఇట్స్ కామన్. ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి కామన్లీ సీన్. సో మనది కూడా తప్పు ఉంది, లేబుల్ చదవటం మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. చదువుకున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి లేబుల్ చదవండి. బట్ మన దేశంలో ఈ డిస్క్లైమర్ అనే దాన్ని అర్థం చేసుకోగల గ్రహింపు ఆర్ అసలు చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. డిస్క్లైమర్స్ కెనాట్ ప్రొటెక్ట్ డ్యూబియస్ లేబుల్స్. సో అందుకని ఒళ్ళు మండి సెప్టెంబర్ 2022లో పిల్లేసా. అందులో రెస్పాండెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు సెంట్రల్ కే డైరెక్ట్ ఎప్పుడు స్టేట్ తో డీల్ చేయాలి. అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ, సిడిఎస్సిఓ. మరి సిడిఎస్సిఓ రెస్పాన్సిబిలిటీ కదా ఇలాంటివన్నీ మెడికల్ షాపులు ఎలా అమ్మనిస్తున్నారు. ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ నేమ్ ఉంటే పేటెంట్ అవుతుంది. పేటెంట్ అయ్యి వేరే వాళ్ళ కంపెనీ నేమ్ సేమ్ పెట్టుకుంటే లీగల్ ఆర్డర్స్ పాస్ చేస్తారు. సేమ్ లైక్ దట్ ఓఆర్ఎస్ ఇస్ ఏ ప్రాపర్ ఒక మెడిసిన్. రెస్పాన్సిబిలిటీ సిడిసి వాళ్ళది. సో ఇలాంటిది వస్తే వాళ్ళు డెఫినెట్లీ అమ్మనివ్వకూడదు కదా ఫార్మసీస్ లో. వాళ్ళు అమ్మనిచ్చారు. సో అండ్ కంపెనీ ఏంటి అప్పటికి జాన్సన్, ఇప్పుడు వాళ్ళు దాన్ని కెన్వ్యూ అని మార్చారు, స్పిన్ ఆఫ్ కంపెనీ. ఓకే. సో జాన్సన్ మీద అండ్ రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్ రెడ్డి ల్యాబ్స్ది. అందరూ రెస్పాండెంట్స్ గానే నేను కేసు వేసాను. కేసు స్లోగా జరుగుతూ ఉంది. మనం కేసు వేయడం ఈ ఒక్కదానిపైన లేదు చెప్పేగా, గవర్నమెంట్ రెస్పాండెంట్స్
అండ్ ఈ కంపెనీస్ అన్నిటివి నేమ్స్ అన్ని రాసి అన్ని ప్రాపర్గా. ఓకే. పిఐఎల్ మన దగ్గర ఉంది పిఐఎల్. సో అది జరుగుతా ఉంది. నేను సోషల్ మీడియాలో అవేర్నెస్ రైజ్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు హియరింగ్కి ముందు రోజు ప్లీజ్ విష్ మీ ఆల్ ద బెస్ట్ అని ఒక నమస్కారం పెట్టి వీడియో పెట్టా ఇన్స్టాలో. రేపు మనం గెలవాలని కోరుకోండి అని. దానికి బాగా మూవ్మెంట్ వచ్చి తల్లులు, తండ్రులు, టీచర్స్, కొంతమంది అడ్వకేట్స్ అండ్ జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్, డాక్టర్స్ చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేసి దాన్ని వైరల్ చేశారు. సో కొంత అవేర్నెస్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే నాకు మన అడ్వకేట్స్ టీం కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం కూడా ఇంప్లీడ్ అయ్యారు. బట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ని ఎన్నిసార్లు అడిగినా నాకు ఇంప్లీడ్ అవ్వలేదు. దే వర్ వెరీ ఇండిఫరెంట్ టు మీ అన్ఫార్చునేట్లీ. ద లీడర్స్ వర్ వెరీ ఇండిఫరెంట్. సరే ఎనీవే అది పక్కన పెడదాము. సో ఒక్కదాన్ని యాక్చువల్లీ వాళ్ళు చేస్తుంటే ఎంత బాగా తొందరగా అయిపోయేది. ఇక్కడ ఒక్కదాన్నే భయపడాలి. పెద్ద వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మీద ఉంటుంది కదా. అంటే మీకు ఎప్పుడైనా ఇలా థ్రెట్స్ వచ్చాయా? డైరెక్ట్ థ్రెట్లు అందరూ అడిగారు, ఎప్పుడు రాలేదు. బట్ ట్రోలింగ్ ఉంటుంది కదా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో. మీకు ఎంతమంది కంపెనీలు ఎన్ని డబ్బులు ఇచ్చి వీళ్ళ మీద మీకు ఇలా చేపిస్తున్నారు, మీ ఎజెండా ఏంటి, మంచాళ్ళని ఇండియాలో బతకనివ్వరు తెలుసా, అలాంటివన్నీ పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడతారు. బట్ యా కొంచెం ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది, ఒక్కోసారి స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఫ్యామిలీ స్ట్రెస్ ఫీల్ అయ్యారు. బట్ అల్టిమేట్లీ ఐ నెవర్ స్టెప్డ్ బ్యాక్. యా అండ్ రాస్తానే ఉన్నాను, సోషల్ మీడియాలో అరుస్తానే ఉన్నాను, అవేర్నెస్ రైజ్ చేస్తానే ఉన్నాను. కరెక్ట్ది ఏది వాడాలి, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ వాడాలని చెప్తానే ఉన్నాను. ప్రజలకి ఏంటంటే ఓఆర్ఎస్ మంచిదమ్మా, ఓఆర్ఎస్ అనేది మందు, కానీ మీరు వాడాల్సిన WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే అది తీసుకోండి. అండ్ లేబుల్ స్పష్టంగా చదవండి. 4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్ళల్లో, 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్ నీళ్ళలో కలిపి వాడుకోండి. మీరు టెట్రా ప్యాక్ కొనాలన్నా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే తీసుకోండి. సో ఇలాగా ఉండి దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని కింద ఉండి ఇలా ఉన్నాయి తీసుకోకూడదు మీరు ప్లీజ్. మీ పిల్లల విరోచనాలు పెరిగిపోతాయి. సో ఇవన్నీ నేను ప్రూఫ్స్ కలెక్ట్ చేశాను ఈసారి. పేరెంట్స్ రాసిన లెటర్స్, వాళ్ళ పిల్లలు అంతా సిక్ అయ్యారు, ఆ ప్రింట్అవుట్స్, కేస్ రిపోర్ట్స్ ఫ్రమ్ డాక్టర్స్ ఒక కొన్ని. దెన్ మా నాన్న పంపించి మెడికల్ షాప్కి నిన్నే పంపాను, ఇది కూడా నిన్న కొందే. ఆ వీడియో రికార్డింగ్స్ తీసుకున్నాక ఆ స్క్రీన్ షాట్స్ తీసి ఆ ప్రింట్అవుట్స్ ఇవన్నీ కలిపి జేపీ నడ్డా గారి ఆఫీస్కి అండ్ మోడీ గారి ఆఫీస్కి పంపాను. దానికి నాకు రిప్లై అయితే రాలేదు. బట్ సోషల్ మీడియాలో ఇదిగో నేను పంపాను, ప్లీజ్ మేక్ ఇట్ యాంప్లిఫై ఇట్ అని రిక్వెస్ట్ చేశాను. అది అయ్యింది. ఈలో కాఫ్ సిరప్ ఉదంతం జరిగింది దురదృష్టవశాత్తు. సో 14 ఏళ్ళుగా మీరు చూసుకోలేదు, విషం అనేది డైఎథిలిన్ గ్లైకాల్ అందులో కంటామినెంట్ ఉందని. సో 20 పిల్లలు చనిపోతేనే మీరు మేల్కొన్నారా, మరి వీటి విషయం ఏంటి, ఎంతమందికి ఏం అవ్వాలి అని అడిగా అనమాట. మరి దేనివల్ల వచ్చిందో వచ్చేసింది ఆర్డర్ అయితే. 14th అక్టోబర్ వచ్చింది అండ్ 15th అక్టోబర్ క్లారిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. ఇంకెప్పుడు దాంట్లో ఏమని వచ్చిందంటే ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎందులోనూ ఓఆర్ఎస్ అనే పేరు పెట్టకూడదు. మీరు ముందు ఒక అక్షరం పెట్టుకొని 2, 3, 4, 5, 6 తర్వాత 2, 3, 4, 5 అక్షరాలు ఏ పెట్టినా ఈ ఓఆర్ఎస్ అని వరుస రాకూడదు. ఓఆర్ఎస్ అనే కాదు, ఓఆర్ఎస్ లాగా కూడా రాకూడదు, ట్రేడ్ మార్క్లో కానీ లేబుల్లో కానీ. ఇప్పుడున్న స్టాక్స్ అమ్మటానికి వీల్లేదని వచ్చింది. వచ్చినా కానీ అది ఇంప్లిమెంట్ చేయలా, కంటిన్యూ అయింది. అంటే దీని స్టోరీకి వస్తాను నేను. అది 15th to 17th వరకు అయితే కోర్ట్ నుంచి కూడా ఏం స్టే ఆర్డర్ రాలా, కంటిన్యూ అయినాయి సేల్. 17th ఏం చేశారు ఈ కంపెనీ వాళ్ళు, JNTL, ఇట్స్ జస్ట్ ఇండియన్ సబ్సిడియరీ ఆఫ్ కెన్వ్యూ. కెన్వ్యూ ఈజ్ ఫ్రమ్ జాన్సన్ జాన్సన్ బేసికల్లీ. సో వీళ్ళు ఏం చేశారు, ఢిల్లీ హైకోర్ట్ని అప్రోచ్ అయ్యి
ప్రపోజల్ పెట్టారు. అంటే మాకు ఇది సడన్గా వచ్చింది, మేము ఇన్నేళ్ళు బిల్డ్ చేసుకున్న మంచి పేరు ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ మాకు బోల్డెన్ స్టాక్ సర్క్యులేషన్లో ఉన్నాయి, సడన్గా విత్డ్రా చేయమంటే అలాగా, మేము లాఫుల్గా మీరు డిస్క్లైమర్ పెట్టమంటే డిస్క్లైమర్ పెట్టే అమ్ముకుంటున్నాం కదా లీగల్గానే. కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాకు అవకాశం ఇవ్వండి అంటే కోర్టు ఎఫ్ఎస్ఎస్ఐని కూడా అడిగింది. ఎఫ్ఎస్ఎస్ఐ సరే రిప్రజెంటేషన్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వమని ఒప్పుకున్నారు వాళ్ళు. సో కోర్టు అన్నారు ఒక వారంలోపు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ మీ రిప్రజెంటేషన్ విని ఏమన్నా డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ మీకు అగెయిన్స్ట్గా వస్తే మీకేమన్నా కావాలంటే మళ్ళీ మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పారు. సో దిస్ మ్యాటర్ ఇస్ నాట్ సబ్ జుడిస్ ఎనీమోర్. ఆల్రెడీ వాళ్ళు అది ఫినిష్ చేసేసారు. ఓకే, మరి వాళ్ళు ఏమైంది ఇంకా నేను చెక్ చేయాలి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఏమన్నా వచ్చిందా అని, ఎందుకంటే ఇది 17th కదా జరిగింది, 1 వీక్ అయింది. మరి 1 వీక్ ఆర్డర్ హోల్డ్లో ఉండాలని చెప్పారు ఢిల్లీ హైకోర్టు. మరి 1 వీక్ అయిపోయింది, మరి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారో లేదో నాకు తెలీదు. నేను మట్టుకు నా అబ్జెక్షన్స్ అయితే ఎఫ్ఎస్ఎస్ఐకి నిన్న నైట్ పంపాను, ఫుల్ అబ్జెక్షన్స్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్ పంపాను, బికాజ్ ఐ హ్యావ్ టు, అండ్ ఐ సెట్ ఏ కాపీ టు ద సెక్రటరీ to the health minister. FSSAI CEO పంపాను and copy to them. సో మరి ఏమవుద్దో నేను ఇప్పుడు చూడాలి. I still don't know what's happening. And I really pray and maybe believe that FSSAI will tell these people no, you have to withdraw your stock, you can't sell them with ORS on your label, and that I hope they will implement that order of 15th ASAP. అన్ని స్టాక్స్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఒక్క చైల్డ్ కూడా మళ్ళీ బై మిస్టేక్ ఈ మారుమూల ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో తెలియక ఆ తల్లిదండ్రులు ఇది ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. మీరు ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్నిట్లో 40% డిస్కౌంట్ ఇన్ని నమ్మేస్తున్నారు. అలా కూడా దే వాంట్ టు డిస్పోజ్ ఆఫ్ దేర్ స్టాక్. మీకు జ్యూసుల్లాగా మాజాల్లాగా ఫ్రూటీలాగా తాగాలంటే తాగండి, బట్ ప్లీజ్ మీ పిల్లలకి షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి మీరైనా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు దయచేసి సిక్గా ఉన్నప్పుడు దయచేసి ఇలాంటివి తాగొద్దు. అది ఐఎమ్ వెరీ హోప్ఫుల్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నా విన్నపం ఏంటంటే ఇప్పుడు ఇది రేపు ఇంకో పేరుతో వస్తారు, మళ్ళీ సేమ్ ఏ ఫార్మసీస్లో ఉంటాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ రూల్ చేయాలి, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS మంచినీళ్ళు తప్ప ఫార్మసీస్లో ఇలాంటివి ఏమి ఉండకూడదని పేరు ఏదైనా అది. అండ్ పబ్లిక్ కూడా మోషన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలనేది మంచి అవేర్నెస్ రేస్ చేయాలి. ORSలు ఇలాంటి ప్యాకెట్లు ఉంటాయి, ఇలా కలిపి పెట్టుకోవాలి, అంతేకాని మీరు కొంచెం కొంచెం సాల్ట్ అదే కొంచెం ప్యాకెట్లో కొంచెం పొడి కొంచెం నీళ్లు కలుపుకోవటం కాదు. 4 గ్రాములది అయితే 200 మిల్లీలో కలిపి పెట్టుకోవాలి, 20 గ్రాములది అయితే లీటర్లో కలిపి పెట్టుకుని 24 గంటలు అయ్యాక పారబోసేయండి. ఇలాంటివన్నీ అండ్ WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే తీసుకోండి. మీకు ఇవన్నీ దొరకకపోతే ఇంట్లో చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ అంటే 5 మిల్లీ చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి తయారు చేసుకోండి. లేదా 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి తయారు చేసుకోండి. ఇలా మంచి అవేర్నెస్ అన్నమాట. అండ్ లేబుల్స్ మీద కూడా కొంచెం పెద్ద అక్షరాలతో ఉండటం, బొమ్మల ద్వారా చెప్పటం, పిక్టోరియల్ రిప్రజెంటేషన్, అండ్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తెలుగులో, తమిళ వాళ్ళకి తమిళ్లో ఉంటే కనుక ఇలాంటివి బాగుంటాయి. మీ దృష్టిలో ఈ ఒక్క ప్రోడక్ట్ కాకుండా ఇలాంటి ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా? అదే రిబెలాన్స్ విత్ ORS, నాట్ ఓన్లీ ORS, పిల్లల్లో ఇంకా ఏదైనా ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది డే టు డే లైఫ్లో మీ క్లినికల్ ప్రాక్టీస్లో కానీ లేదా వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్లో కానీ? నా ఫోకస్ మెయిన్లీ ప్రస్తుతం దీని మీద ఉండింది. బట్ మిల్క్ మిక్స్లన్నీ గమ్మీలన్నీ ఇప్పుడు డాక్టర్స్తో కూడా అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు కొన్ని కంపెనీలు దురదృష్టవశాత్తు. కానీ ఇంకా నాకు ప్రస్తుతం ఓపిక లేదు.
నెమ్మదిగా ఐ లుక్ ఇన్ టు దాట్. True. ఐ మీన్ ఐ స్టార్టెడ్ Because ఎందుకంటే ఎర్లీ సోషల్ మీడియాలో ఐ స్టార్టెడ్ డెఫినెట్లీ టెల్లింగ్ పీపుల్ కరెక్ట్ that not to get misled, you are not missing out anything ante by not giving your children all these milk mixes and gummies. కరెక్ట్ మంచి సమతుల్య ఆహారం అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. పిల్లలు సరిగా తినకపోతే ఎందుకు తింటలేదో పీడియాట్రిషియన్తో చెకప్ చేసుకుని వాళ్ళు చెప్పినప్పుడు చెప్పినన్ని రోజులే చెప్పిన సప్లిమెంట్ ఇస్తే బెటరు. మీరు సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సప్లిమెంట్లు ఇవి మిల్క్ మిక్స్లు అని ప్రోటీన్ పౌడర్లు అని మీరు మిస్లీడ్ అవ్వద్దు. హై షుగర్ ఈ మిల్క్ మిక్సెస్ బోర్న్విటాలు ఇంకే యోగ్రిడ్జోల్ అని ఇలా చాలా మంది ఇప్పుడు ఈ స్టేజెస్లో ఎర్లీ మెన్సెస్ చాలా ఎక్కువగా వస్తున్నారు కదా, దానికి కారణం అది ఎండోక్రైన్ డిస్రప్షన్. అంటే ఏంటంటే మన బాడీలో హార్మోన్ సిస్టమ్ని ఎండోక్రైన్ అంటాం. ఎండోక్రైన్ సిస్టమ్ ఈ హార్మోన్స్ని ఒక సరిగ్గా పనిచేయకుండా అటు ఇటుగా చేస్తున్నాం. ఏంటంటే మెయిన్గా పెస్టిసైడ్స్, మనం బాడీలో వాడే క్రీమ్స్లో పారాబెన్స్, థాలైడ్స్ ఇలాంటివి, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వదిలేసినవి కొన్ని ఉంటాయి అన్నమాట అలాంటివి. అండ్ లాట్ ఆఫ్ దిస్ నాన్ స్టిక్ గీతలు పడిపోయిన నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ మైక్రో ప్లాస్టిక్ అందుకే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ వాడాలంటున్నారు. మిల్క్ రోల్ ఏమన్నా ఉంటుంది, మిల్క్ రోల్ అదే ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ మన సిస్టంలో దేని ద్వారా అయినా చేరొచ్చు. మిల్క్ ద్వారా చేరొచ్చు, అన్నం ద్వారా చేరొచ్చు, చపాతీ ద్వారా చేరొచ్చు, కూరగాయల ద్వారా చేరొచ్చు. సో మిల్క్ మీదే ఫోకస్ పెట్టేసి మిల్క్ మానేయొద్దు. మిల్క్ న్యూట్రిషన్కి మీ బిడ్డకు అవసరం అయితే, అంటే మిల్క్ కంపల్సరీ అవసరం అని లేదు. మీరు ప్రోటీను, కాల్షియం ఇలాంటివన్నీ వేరే సోర్సెస్ ద్వారా బాగా కవర్ చేయగలిగితే అవసరం లేదు. కానీ మీ బిడ్డకు అవసరము అంటే ఈ ప్రికాషస్ ప్యూబర్టీ వస్తుందని మిల్క్ మానేయొద్దు. దాని బదులు పెస్టిసైడ్స్ తక్కువ వాడి మేతలు పెట్టే చోట నుంచి మీరు మిల్క్ తీసుకోండి. సో ఆ క్లారిటీ ఉండాలి. సో సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్పాన్సిబిలిటీ అండ్ మీ డేర్నెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అండ్ యువర్ అంటే ఇన్స్పిరేషనల్, నాట్ ఓన్లీ మాలాంటి డాక్టర్స్కి, యూత్కి కానీ, లేదా ఇది జరుగుతుంది అని తెలిసినా మనం చాలా లైట్ తీసుకుంటాం. పిచ్చర్ లైట్లు ఏముందిలే మనకు కాదులే, మన ఏరియా కాదులే అని వెళ్ళిపోతున్నారు. బట్ మీరు అలా కాకుండా 8 years నుండి ఒకే దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఐ డోంట్ నో అంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ అవుతాయి ఏంటి అని. బట్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ డాక్టర్స్ సైడ్. So please support me. Sure. I may get into trouble. 100% ma'am, 100%. So you don't worry at all. So we'll work together from now. Malanti young doctors support definitely meeku untundi ma'am. Thank you so much. So anything you want to add mana viewers gaani pillala mothers ki gaani? అదే చెప్తున్నా, మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఊరికెళ్ళి మందులు వాడేయొద్దు. ఓఆర్ఎస్ అనే దానికి ప్రిస్క్రిప్షన్ అవసరం, అది ఫస్ట్ ఎయిడే. సో లేబుల్ చదివి అలవాటు చేసుకోండి. ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేయొద్దు. మందులు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. పిల్లలు గబుక్కుని తాగేస్తే డేంజర్ అవుతుంది. ప్రథమ చికిత్స గురించి మంచి అవగాహనతో ఉండండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరిని ఫాలో అవ్వద్దు. ఎవరు జెన్యున్గా ఉన్నారో, క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇది హెల్త్ టాక్ విత్ డాక్టర్ రఘు ఈరోజు శివరంజని మేడం గారితో. సో ఇలాగ మనం డెఫినెట్లీ అందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుదాము. ఇది మన ప్రాబ్లం కాదు అనుకోకుండా ప్రతిదీ మన ప్రాబ్లం అనుకుంటే తను ఒక్కరే పోట్లాడాల్సిన అవసరం లేదు. అందరి కలిసి ఉంటే ఇంకా ఇలాంటి మేజర్ ఇష్యూస్ కూడా చాలా చిన్న ఇష్యూస్ లాగా అయిపోయి సాల్వ్ అయిపోతాయి. చాలామందిని ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో డెఫినెట్లీ మనం కూడా మన బాధ్యత అనుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ ద పాడ్కాస్ట్. సో ఇలాంటి ఇంకా హెల్త్ టాక్స్ కోసం చూస్తూనే ఉండండి హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. బై బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.